యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరుల, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని భావించున్నాను. మరి ఈరోజు ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నాయన, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించుతున్నారు తండ్రి, వారికి కావలసినటువంటి కృప చూపించండి నాయన. నీ వాక్యం వినగలిగి చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని నోరు జాగ్రత్త అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నోటిని గురించినటువంటి, అనగా నాలుకను గురించినటువంటి వివరణలు ఎక్కువగా వ్రాయబడినట్లుగా చూస్తాం. సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మానవ దేహం అనేది ఇది విచిత్రమైనటువంటి కట్టడంగా ఉంది. ఈ విచిత్రమైనటువంటి కట్టడంలో మరి కట్టడము దేవుడు నిర్మించాడు. భౌతిక దేహాన్ని నిర్మించాడు. బయట కనిపించే వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు, లోపల కనిపించే దేహం లోపల వాటిని అంతరింద్రియాలు అంటారు. అయితే బయటున్న జ్ఞానేంద్రియాల్లో నోరు అనగా నాలుక చాలా గొప్పదిగా మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చాలామంది మరి పెద్దలు మాట్లాడుతూ మనం చూస్తున్నాం. కనుక సహోదర సహోదరులారా, ఈరోజు వాక్యం కూడా చెప్తున్న మాటలు ఏంటంటే, ఎవరైతే తన నోటిని కాచుకుంటాడో వాడు తనను కాపాడుకుంటాడంట. ఊరక ఎవడైతే మాట్లాడతాడో వాడు తనకు నాశనము తెచ్చుకుంటాడని బైబిల్లో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మన నోటిని ఏ విధంగా ఉపయోగించుచున్నాము? కేవలం క్రైస్తవులమని, దేవుని పిల్లలమని, మందిరానికి వచ్చేవారమని, వాక్యం చదివేవారమని, పాటలు పాడేవారమని, మరి ఆయన పిల్లలమని మనము జీవించు కూడా చాలామంది నోటిని అదుపు చేసుకొనక మాట్లాడేటటువంటి క్రైస్తవులు చాలామంది లోకంలో ఉన్నారు. సహోదర సహోదరులారా, మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడిన మనుషులందరూ కూడా ఈ లోకంలో అన్నిటిని సాధు చేస్తారట. పెద్ద పెద్ద ఓడలను, గుర్రాలను కళ్ళాలతో వేసి వాటి వారుతో నింపి మరి వాటిని సాధు చేస్తారు. కానీ ఏ మనిషి కూడా నాలుకను సాధు చేయలేడట. ఇది అసాధ్యమవుతుందట అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక దైవభక్తి కలిగినటువంటి వారమని చెప్పుకునేటటువంటి వారు మరి తమ నోటిని కాచుకునేటటువంటి వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మన నోటితో మాట్లాడకూడని విషయాలేంటి, మాట్లాడాల్సినటువంటి విషయాలేంటి? బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, అయితే చెప్పడానికి సమయం లేదు. కానీ కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, మొదటిగా మనం ఏ విషయాలు మాట్లాడాలి అంటే, మొదటిగా మాట్లాడకూడని ఏంటో చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని గమనించగలిగితే, కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 19వ వచనాన్ని మనం చూడగలిగితే, 50వ సంకీర్తన 19వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్న మాటలను చూద్దాం మనం ఒకసారి. 50వ సంకీర్తన 19వ వచనం. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. సహోదర సహోదరులారా, మనం ఏ మాటలు మాట్లాడకూడదండి? మన నోటితో కీడు చేసేటటువంటి మాటలు, మన నాలుక కపటమైనటువంటి మాటలు, కీడు జాతికి సంబంధించిన కీడు మాటలు మాట్లాడకూడదు దేవుని పిల్లలు. ఈ లోకంలో రకరకాలుగా మరి మనుషులు మాట్లాడుతుంటారు. కీడు జరగాలని అపశకునాలు పలుకుతారు. అనేకులు మరి ఇతరులు బాగుండడం ఓర్చుకోలేక మరి కీడు మాటలు మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఏ విధంగా మాట్లాడుతున్నాం? మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో
12:34 మనం గమనించగలిగితే 12:34 చూద్దాం. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధులను సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధులను దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినము లెక్క చెప్పవలసి ఉండును. నీ నోటి మాటలను బట్టి నీవు నీతిమంతుడని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. సహోదరుడా, ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆనాడు యూదులు మాట్లాడే మాటలు మరి దారుణమైనటువంటి మాటలు, వారి యొక్క లాంగ్వేజ్ సరిగా లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు, సర్పసంతానం మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా చెప్తారు? అందుకే మంచివాడే మంచి మాటలు అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. కాబట్టి ఎవరైతే చెడు చేయాలని, చెడు మాట్లాడాలని, ఇతరులు కీడు చేయాలని అనుకుంటారో వారి హృదయం అంతా చెడ్డ మాటలు అనగా కీడు చేయాలనే మాటలు వారి హృదయంలో ఎప్పుడు నిండుగా ఉంటాయండి. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఒకవేళ కీడు సంబంధించినటువంటి మాటలు మాట్లాడితే మనము అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నామని, దేవుని ఉగ్రత మన మీదకు వచ్చుచున్నదని గుర్తు చేసుకోవాలి. రెండవదిగా మనం ఏ మాటలు మాట్లాడకూడదు? సామెతల గ్రంథం 26:28 కూడా, సామెతల గ్రంథం 26:28 మనం గమనించగలిగితే 26:28 అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. రెండవది మనం బైబిల్ గ్రంథం ద్వారా గమనించాల్సిన సత్యం ఏంటంటే, సామెతల గ్రంథం 26:28 కూడా రెండవదిగా మనం అబద్ధపు మాటలు చెప్పకూడదు. అబద్ధపు మాటలు చెప్పకూడదు. లోకంలో దేవుని పిల్లలు అబద్ధాలు చెప్పకూడదు. నోరు తెరిస్తే కొంతమంది అబద్ధాలు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ప్రతిదానికి అబద్ధం మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏమిటి? అబద్ధం అంటే ఇతరులు హాని చేసేటటువంటి. దేవుని పిల్లలు అబద్ధాలు మాట్లాడకూడదు. అందుకే దేవుడు అన్నాడు, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే చెప్పాలి. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడగలిగితే పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రికలో ఏం రాయబడిందంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 25 మనము ఒకరికొకరు అవయవంలో ఉన్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కనుక మనం అబద్ధాలు ఆడటం మానుకోవాలి. కనుక ఈరోజు మనం అబద్ధాలు ఆడుతున్నామా? అబద్ధమైనటువంటి మాటల చేత అనేకులను మోసం చేస్తున్నామా? అబద్ధమైనటువంటి మాటలను బట్టి ఇతరులను పడద్రోస్తున్నామా? పరిశీలన చేసుకోండి. నోరు ఎలా ఉంది? ఈ మాటలు ఎలాగున్నాయి? అబద్ధపు మాటలు, లేస్తే అబద్ధాలు మాట్లాడు, లేస్తే బూతులు మాట్లాడు, దొంగతనాలు చేయడం, రకరకాల మాటలు మాట్లాడడం. సహోదరుడా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలి. వ్యర్థమైన మాటలు ఇవన్నీ వ్యర్థం లేని మాటలు. అందుకే వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినాలను లెక్క చెప్పాలని జాగ్రత్త కలిగి. కనుక మూడవదిగా సామెతల గ్రంథం 15:28 సామెతల గ్రంథం 15:28 ఏం రాయబడిందంటే, జల సమృద్ధి 15:28 చూస్తే, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చును, ఇటకు ప్రయత్నించును, భక్తిహీనుడు నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. మూడవదిగా చెడ్డ మాటలు కుమ్మరించకూడదు. చాలామంది చెడ్డ మాటలు మాట్లాడతారు. మన తల్లిని లేదు, పిల్లలు లేదు, లేకపోతే తండ్రిని లేదు, పిల్లలని లేరు, సహోదరుని లేరు, ఎవరు లేరు, బంధువులని స్నేహితులని ఎవరు లేరు, చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చెడ్డ మాటలు మాట్లాడతారు. కనుక నీ నోరు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో కూడా 5వ అధ్యాయంలో దేవుడు పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు కృతజ్ఞత వచ్చిన మాట్లాడగానే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మీ నోరు అదుపులో పెట్టుకోండి, మీకు తగవన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ మీరు జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ వీటి పేరుని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. దేవుడు చెప్తున్నాడు, పోకిరి మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, పనికిమాలిన మాటలు కానీ మనం మాట్లాడకూడదు. అవి మనకు తగవు
బైబిల్ చెప్తుంది ఏంటంటే తగవు. కాబట్టి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే చెడ్డ మాటలు దేవుని పిల్లలకు తగవు. పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు, కృతజ్ఞత వచనాలు మాట్లాడు. కనుక ఎలా ఉన్నాం మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నోరు వేటిని మాట్లాడుతుంది? కీడు కల్పించే మాటలు మాట్లాడుతున్నావా? రెండవదిగా అబద్ధపు మాటలు ప్రచారం చేస్తున్నావు. మూడవదిగా చెడ్డ మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. పరిశీలన చేసుకో. మరి దేవుని పిల్లలు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే, మొదటిగా కీర్తన గ్రంథం 51వ సంకీర్తన 15వ వచనంలో, కీర్తనలో 51:15 ఏం రాయబడిందంటే, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఏ మాటలు మాట్లాడాలి? 51:15లో, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. మొదటిగా మనం దేవుని సంబంధించిన స్తుతి మన నోట్లో నుండి రావాలి. ఉదయాన్నే లేసి ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఇవన్నీ కూడా మన నోట్లో రావాలి. చిన్నపిల్లలకు కూడా వాటిని నేర్పాలి. కానీ చాలామంది మరి దేవునికి సంబంధించిన స్తుతి మాటలు నేర్చుకోరు. ప్రియ సహోదర సహోదరులారా, స్తుతి చేయాలి. మన నోటితో దేవుని స్తుతించాలి. స్తుతికరమైన మాటలు, కృతజ్ఞతా వచనాలు మన నోట్లో నుండి రావాలి. అందుకే బైబిల్లో మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 63వ సంకీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, 63వ సంకీర్తన 5వ వచనాన్ని మనం చూడగలిగి, క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కనుక ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కనుక దేవుడు మనకు నోరిచ్చింది. దేవుని పిల్లలుగా ఈ నోటితో దేవుని స్తుతి చెల్లించాలి, దేవునికి కీర్తనలు పాడాలి, దేవుని గణపరచాలి. చాలామంది మందిరానికి వస్తారు కానీ నోరు తెరవరు, అలాగే సైలెంట్గా ఉంటారు, అలాగే ఉంటారు, అలాగే చూస్తుంటారు. ఆమె అనగానే ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళ పని ఇదే, ఏం మాట్లాడరు. అదే బజారులో వారి తంతు, వారి తీరు చూడగలిగితే అసలు వారిని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే బజారులో లేచి నోరు మందిరంలో లేవదు కదా. మందిరంలో ఎందుకంటే మందిరంలో ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు ఊరుకోడు, చుట్టుపక్కల వారు ఊరుకోరు, దేవుని సేవకులు ఊరుకోరు. అంటే బూతుల్లో మనం పిహెచ్డి చేసాం, దేవుని మాటల్లో ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనము దైవ సంబంధమైన స్తుతి మన నోట్లో రావాలని వాక్యం చెప్తున్నారు. రెండవదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సామెతలు 10వ అధ్యాయం 31వ వచనంలో ఏం రాయబడింది? సామెతలు 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాటను చూద్దాం. 10:31లో, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. కనుక నీతిమంతున్నారంటే మనం మాట్లాడాల్సిన మాటలు ఏంటంటే జ్ఞానోపదేశాలు, అంటే మంచి ఉపదేశాలు, మంచి మాటలు మన నోట్లో నుండి జ్ఞానానికి సంబంధించి, దైవ సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన మాటలు నోట్లో నుండి రావాలని బైబిల్లో వ్రాయబడింది. అదేవిధంగా పరమగీతాల గ్రంథంలో కూడా మనం గమనించగలిగితే జ్ఞానం సొలొమోను అంటాడు 5వ అధ్యాయము, వరుడైన యేసుక్రీస్తుని వర్ణిస్తూ ఇక్కడ మరి పరమగీతాల 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన విషయాలు మనం అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇక్కడ సొలొమోనుకు షులమితికి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం చూస్తున్నాం. సహోదరులారా, ఇక్కడ సంఘము చెప్తుందట, మరి అతని నోరు అతి మధురము. ఇక్కడ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నోటిని గురించి మాట్లాడుతున్నది. ఆయన నోరు అతి మధురమైనది. కాబట్టి మన నోరు తెరిస్తే జ్ఞానోపదేశమైనటువంటి మాటలు, మంచి మాటలు మనం మాట్లాడే వారికి ఉండాలి. చివరి మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో రాబడిన మాట మనం గమనించగలిగితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వం నా పెదవులకు అసహ్యము. కాబట్టి సహోదరులారా, సత్యమైన మాటలు మాట్లాడాలి. మనం పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. కనుక మన నోట్లో నుండి సత్యము అనగా నిజం రావాలి బయటికి. నిజం నిప్పు లాంటిది. నిజం ఎలాంటిది? నిప్పు లాంటిది. కనుక మనం నిజం మాట్లాడడానికి అనగా సత్యమైన మాటలు మాట్లాడడానికి మనం సిద్ధపడాలంట. అందుకే ఎవరైతే నిజం మాట్లాడతారో వారే పరలోకంలో ఉంటారంట.
అలాంటి వారే పరలోకంలో జీవిస్తారట. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 15వ సంకీర్తనలో మనం గమనించగలిగితే 15వ సంకీర్తన 1 యెహోవా నీ గుడారం అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. హృదయపూర్వకంగా నిజం పలికేవాడే. కనుక దేవుని మందిరంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో, పరలోకంలో మనం ఉండాలంటే సత్యము అనగా నిజమైన మాటలు మాట్లాడి హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. మనకి ఈరోజు సహోదరుడు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం ఎలాగుంది? నీ నోరు ఎలాగుంది? నీ నోటిని మాట్లాడడానికి తొందర చేసుకోవద్దు. వివేకైనటువంటి వాడు తన పెదవులను కాచుకుంటాడని బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు ఈ లోకంలో మన పాపముల కొరకు ఆయన శ్రమ పెట్టబడినప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన గొర్రె బొచ్చు కత్తిరించేవాని ఎదుటి గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించాల. కనుక ఈరోజు నేను ఎవరనేమనంటే నోరు మూసుకుంటున్నావా? నోటిని కాచుకుంటున్నావా? దేవునికి అప్పగించి సమస్తం. దేవుడి సమస్తం చూసుకు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, ఎందుకంటే నాలుక వశంలో ఉన్నాయి, జీవమరణం నాలుక వశంలో ఉన్నాయి, దాని మీద ప్రీతిపడేవారు దాని ఫలం తింటారని దేవుడు చెప్తున్నాడు. మనకి ఈ రోజు నుండి అయినా సరే ఈ నోరు ఎలాగుంది? జాగ్రత్త కలిగి ఉండి దేవునికి భయపడు, మనుషులకు కాదు. లోకంలో మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, అనేక విధమైన మాటలు అనొచ్చు, కానీ అన్ని దేవునికి అప్పగించు. నువ్వేం మాట్లాడొద్దు. యేసుక్రీస్తు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించాడే కానీ ఆయన నోరు తెరిచి ఎటువంటి చెడ్డ మాటలు కానీ, పనికి మాలిన మాటలు కానీ, కీడు మాటలు కానీ మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈరోజు నీ స్థితిని గమనించు. ఇక నుండి అయినా సరే, ఇప్పటి వరకు ఎలా ఉండవని కాదు, ఇక నుండి నోటిని అట్లా జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు, కాచుకుంటున్నావు, పరిశీలించుకొని మరి దైవ సంబంధమైన భయముతో, భక్తితో దేవునికి ఇష్టరాలిగా నీవు జీవించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షించారు నాయన, మరి కావలసిన జ్ఞానము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోరు జాగ్రత్త అనే అంశాన్ని గురించి ప్రభా మాతో మాట్లాడావు ప్రభా. ఇదిగో తండ్రి జ్ఞానము కలిగిన వాడు నోటిని కాచుకుంటాడు, తొందరపడి మాట్లాడేవాడు ప్రభా కీడును పొందుకుంటాడని ప్రభా నీ వాక్యంలో జ్ఞాపకం చేశావు ప్రభా. ఏ మాటలు మా నోటితో మాట్లాడకూడదు ప్రభా. కీడు మాటలు, పనికి మారిన మాటలు ప్రభా, చెడ్డ మాటలు మేము మాట్లాడుచున్నామేమో ప్రభా. తండ్రి పరిశీలించుకోవటానికి అబద్ధాలు మాట్లాడుతున్నాం, మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి అయినా. నీ బిడ్డలమైనటువంటి మేము ప్రభా మా నోరు నిన్ను స్తుతించే విధంగా ప్రభా, మా నోరు నాయన జ్ఞానోపదేశాలు చెప్పే విధంగా, మా నోరు ప్రభా కృపగల ఉపదేశములను ఆయన ఉపదేశించే విధంగా, సత్యమైన మాటలు, నిజం బలికే మాటలు ఆయన మా నోట నుండి రావాలని ప్రభా ఈరోజు మాతో మమ్మల్ని హెచ్చరించావయ్యా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్న వారు దర్శించండి, వారి నోరు శుభ్రపరచుకోవటానికి, వారి నోటిని కాపాడుకోవడానికి నాయన సహాయం చేయండి. న్యాయంగా తీర్చు దేవునికి నాయన. మిమ్మల్ని మీరు ఎలాగైతే అప్పగించుకున్నారు ప్రతికూల పరిస్థితుల లోకంలో నాయన వాడగలిగినటువంటి ఖడ్గము వంటి మాటలు ఎంతమంది బిడ్డలైతే మమ్మల్ని మాట్లాడచ్చు ప్రభా, బిడ్డలను గాయపరుచుచున్నారు తండ్రి, వారికి నాయన తగినటువంటి ప్రభా తండ్రి ప్రతిఫలము దయచేసే దేవుడు వందనాలు చెల్లిస్తూ ప్రభా బిడ్డల మీద వెలుగును ప్రకాశింపచ్చు, వారి అక్కరతల అవసరం తీర్చమని, వారికి కావాల్సిన ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానము తండ్రి, తెలివితేటలను ప్రభా దీర్ఘాయువునిచ్చి ప్రభా వారిని బలపరచమని, వారి కష్టాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపార ప్రతి పనిని కూడా మీరు దీవించి అభివృద్ధి చేయమని, అనేక ఆశీర్వాదాలు వారి జీవితాలు దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి మీద తోడై ఉండి ఎన్నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి జీవానికి వారసులుగా ఉండినట్లు, దేవుని పిల్లలుగా జీవించినట్లు మీ నోటిని ప్రభు ఖ్యాతి కొరకు ఉపయోగించు, కృపగల ఉపదేశమును, సత్యమైన మాటలు మాట్లాడుచు దేవునికి ఇష్టలుగా జీవించినట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. సహోదరులారా, ఈరోజు క్రీస్తు బోధన యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్నారని భావించుచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యం కూడా మరి చేర్చబడినట్లుగా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే
కామెంట్ సెక్షన్లో తెలియచేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.